మద్యం కేసులో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, మాజీ ఉద్యోగి సత్యప్రసాద్ని అప్రూవల్గా మార్చేందుకు సిట్ అధికారులు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు నేపథ్యంలోనే శనివారం వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ వీళ్ళిద్దరూ విజయవాడ వచ్చారు. తొలుత సిట్ చీఫ్గా ఉన్న ఎస్పీ రాజశేఖర్ బాబుతో భేటీ అయ్యారు. ఆ తర్వాత వీళ్ళు నేరుగా విజయవాడ ఏసీబీ కోర్టుకు వెళ్ళి అక్కడ తాము ఈ కేసులో అప్రూవర్గా మారుతున్నట్లు పిటిషన్ వేసేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడే తమ లాయర్లతో మాట్లాడిన తర్వాత వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ఆ తర్వాత మనసు మార్చుకొని అప్రూవర్గా మారేందుకు పిటిషన్ వేయకుండానే వెనుదిరిగారు. దీంతో సిట్ అధికారులు కంగారు పడిపోయి వాళ్ళతో మళ్ళీ చర్చలు జరిపి మరో ప్రతిపాదన పెట్టి హైకోర్టులో వీరిద్దరి చేత ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయించే ప్రయత్నం చేశారు. అయితే సాంకేతిక కారణాలతో ఆ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది, వెనక్కు ఇచ్చేసింది. అయితే ఇదంతా ఎందుకు చేస్తూ ఉన్నారు అనే దానిపైన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ కేసులో A2గా వాసుదేవరెడ్డి, A3గా సత్యప్రసాద్ ఉన్నారు. వీళ్ళని విపరీతంగా వేధించి ఆ తర్వాత కావాల్సిన విధంగా వాంగ్మూలాలు తీసుకున్నారు. అలా కావాల్సిన విధంగా వాంగ్మూలాలు ఇచ్చిన తర్వాతనే వాసుదేవరెడ్డి A2గా ఉన్నప్పటికీ కూడా, సత్యప్రసాద్ A3గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయకుండా వాసుదేవరెడ్డిని ఏకంగా కేంద్ర సర్వీసులకు మళ్ళీ పంపించే ప్రయత్నం చేశారు. అంటే కావాల్సిన విధంగా వాంగ్మూలాలు ఇచ్చిన వాళ్ళ విషయంలో ఇలా ఉంటున్నారు, లేదు మాట వినని వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు అన్న ఒక చర్చ ఉంది. ఇప్పుడు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు వేస్తే ఆ తర్వాత మేము చెప్పినట్లు మరిన్ని వాంగ్మూలాలు ఇస్తే అప్పుడు మీ ముందస్తు బెయిల్ పిటిషన్లు వ్యతిరేకించకుండా మీకు బెయిల్ వచ్చేలాగా సహకరిస్తాము అన్నది సిట్ అధికారులు పెట్టిన ప్రతిపాదనగా చెబుతూ ఉన్నారు. కానీ ఒకవేళ ఈ కేసులో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ మరిన్ని వాంగ్మూలాలు పోలీసులు చెప్పినట్టు ఇచ్చినా లేక చివరకు అప్రూవర్గా మారినా ఏం జరుగుతుంది అన్న దానిపైన కూడా చర్చ నడుస్తోంది. ఈ కేసు మొత్తం ట్రయల్ వరకు నిలబడుతుంది అన్న నమ్మకం పోలీసు వర్గాల్లో కూడా లేదు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వైఎస్ఆర్సీపీ కీలకమైన నాయకుల్ని కొన్ని నెలల పాటైనా ఈ కేసులో అరెస్ట్ చేసి ఇంకా రిమాండ్ ఖైదీలుగానే ఉంచాలి అన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచనగా చెప్తున్నారు. ఒకవేళ ఇప్పటికే మిథున్ రెడ్డిని కూడా అలాగే అరెస్ట్ చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి అనుకుంటే చేసేయచ్చు. ఇప్పటి వరకు ఉన్న వాంగ్మూలాలు, ఇప్పటి వరకు దొరికిన సాక్ష్యాల ఆధారంగా జగన్మోహన్ రెడ్డి ప్రమేయం కూడా ఉంది అంటూ ఒక మాట చెప్పేసి అరెస్ట్ చేసినా కూడా ఇక్కడ అడ్డుకునే పరిస్థితి ఏమీ లేదు. కోర్టులు ఎలాగో ఈ కీలకమైన కేసు అని చెప్పి రిమాండ్ ఇస్తారు, అది చేయొచ్చు. కానీ అప్రూవర్గా మార్చడం వల్ల కొత్తగా వచ్చే ప్రయోజనం ఏంటి అనేది చర్చ నడుస్తోంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేతుల్లో అధికారం ఉంది కాబట్టి వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అప్రూవల్గా మారినప్పటికీ కూడా ఈ కేసు ట్రయల్కి వచ్చే సమయానికి ప్రభుత్వాలు మారితే అప్పుడు ఇదే వాసుదేవరెడ్డి, ఇదే సత్యప్రసాద్ తప్పకుండా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడంతో, పోలీసులు విపరీతంగా వేధించడంతో, మమ్మల్ని భయపెట్టడంతో మేము అప్రూవర్గా మారాము, ఆ రోజు తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చామని ఇదే అధికారులు మళ్ళీ చెప్తారా, చెప్పకుండా ఉంటారు అన్న గ్యారంటీ అయితే లేదు. గ్యారంటీగా చెప్తారు. పైగా ఇప్పటికే వాసుదేవరెడ్డి హైకోర్టును ఇదివరకే ఆశ్రయించారు. సిట్ అధికారులు పదే పదే తనను వేధిస్తూ ఉన్నారు, తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వాల్సిందిగా చెప్తూ ఉన్నారు, వాళ్ళకు నచ్చినట్టుగా వాంగ్మూలాలు ఇవ్వాల్సిందిగా వేధిస్తున్నారంటే ఇప్పటికే 2-3 సార్లు హైకోర్టు వరకు వాసుదేవరెడ్డి వెళ్ళారు. కానీ సిట్ అధికారుల నుంచి వేధింపులు ఆగకపోయేసరికి ఆయన కావాల్సిన విధంగా, పోలీసులకు కావాల్సిన విధంగా వాంగ్మూలం ఇచ్చేశారు. దాంతో ఆయన వదిలిపెట్టారు. ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయారు. అయితే A2గా ఉన్న వీళ్ళని, A3గా ఉన్న సత్యప్రసాద్ని ఇద్దరిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఆ నేపథ్యంలోనే వాళ్ళని అప్రూవర్గా మార్చి తప్పించేందుకు ప్రయత్నం చేశారు. వాళ్ళు అప్రూవర్ పిటిషన్లు వేయకపోయేసరికి హైకోర్టులో ముందస్తు బెయిల్ వేయించి ఆ బెయిల్ను వ్యతిరేకించకుండా మేము సహకరిస్తాము అనే ప్రతిపాదన కూడా పెట్టినట్టుగా చెప్తున్నారు. వాసుదేవరెడ్డి కావచ్చు, సత్యప్రసాద్ కావచ్చు, అప్రూవర్గా మారినా ఇంకొన్ని వాంగ్మూలాలు ఇచ్చినా ప్రభుత్వం అల్టిమేట్ గోల్ ఏంటి? కొన్ని నెలల పాటు జగన్మోహన్ రెడ్డిని, వైసీపీలోని కీలక నాయకుల్ని లోపల ఉంచాలి అన్నది. దానికోసం ఇంత ప్రయత్నాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. అరెస్ట్ చేసి లోపలేసిన ఎవరు అడిగే పరిస్థితి లేదు. ఇప్పుడు చేయొచ్చు, కానీ అప్రూవర్గా మార్చే వ్యవహారం అంతా ఈరోజు బాగానే ఉన్నా రేపు పొద్దున ప్రభుత్వం మారినప్పుడు, ట్రయల్కి వచ్చినప్పుడు మాత్రం మొత్తం వీళ్ళంతా ఎదురు తిరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హైకోర్టు దృష్టికి కూడా వాసుదేవరెడ్డి ఈ విషయాన్ని తీసుకెళ్లారు కాబట్టి వాటన్నింటిని చూపించి ఆ రోజు బలవంతంగా మాతో ఇవన్నీ చేయించారు, ఈ వాంగ్మూలాలు, ఈ అప్రూవర్గా మారడాలు ఇవన్నీ బలవంతంగా చేయించారని చెప్పి వీళ్ళు తప్పనిసరిగా ఎదురు తిరుగుతారు.